you have a printed Bible which will enlighten you every time, which will remind you to read God's word, to open your Bible. దేవునికి స్తోత్రం కలుగును గాక. మనం ఒకసారి నేను ఒక సెంటెన్స్ చదివా, ఏంటో తెలుసా? నువ్వు ఎన్నిసార్లు అయితే ఫేస్బుక్ను చూస్తున్నావో, నువ్వు ఎన్నిసార్లు అయితే వాట్సాప్ను చూస్తున్నావో, ఏమైనా మెసేజ్లు వచ్చినాయని అన్నిసార్లు కనుక నువ్వు బైబిల్ ఓపెన్ చేస్తే నీ జీవితం మారిపోద్దని చెప్పాడు. దేవునికి స్తోత్రం కలుగును గాక. హల్లెలూయా. If you can open the Bible the many times that you have opened your WhatsApp and Facebook and many other social media, social networks, your life will change. Open the God's word, because God has kept all his wisdom in this. దేవుని యొక్క జ్ఞానమును దేవుడు ఉంచాడు. దేవునితో ఏ విధంగా సమాధాన పడాలో, ఏ విధంగా స్వస్థత పడాలో, ఏ విధంగా శక్తిని పొందుకోవాలో దేవుడు ఇందులో ఉంచాడు. దేవునికి స్తోత్రం కలుగును గాక. హల్లెలూయా. డిఫరెంట్ రౌటర్స్ ఉంటాయి. ఏది? వైఫైని కనెక్ట్ చేయడానికి, దేవునితో కనెక్ట్ చేయడానికి దేవుడు ఇచ్చిన రౌటర్ అంటే తెలుసా? హల్లెలూయా. జపలు కొడితే మహిమపరుద్దాం. హల్లెలూయా. దిస్ ఇస్ ద రౌటర్ దట్ విల్ కనెక్ట్ యు టు గాడ్. దేవునితో కలిపేటువంటి, దేవునితో సంబంధం కలిపేటువంటి ఏకైక సాధనము దేవుని వాక్యము అండ్ నీ మోకాళ్ళ ప్రార్థన. దేవునికి మహిమ కలుగును గాక.